రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 8వ పే కమిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ పే కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయిని నియమించింది. అలాగే మెంబర్లుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్, పలక్ జైన్ కొనసాగనున్నారు. ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రబీ సీజన్ లో రైతులకు పోషక ఆధారిత సబ్సిడీ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఫెర్టిలైజర్స్ సబ్సిడీకి 37,000 కోట్లు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వెహికల్స్ కు అనుమతి నిరాకరించాలని కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు. BS6 ఇంజన్లు లేని వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 8వ పే కమిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 8వ పే కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయిని నియమించింది. అలాగే మెంబర్లుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్, పలక్ జైన్ కొనసాగనున్నారు. ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక రబీ సీజన్ లో రైతులకు పోషక ఆధారిత సబ్సిడీ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఫర్టిలైజర్స్ సబ్సిడీకి 37,000 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వెహికల్స్ కు అనుమతి నిరాకరించాలని కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు. BS6 ఇంజన్స్ లేని వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు.